Hello everyone, welcome to Smart Money channel. ఇవాళ ఫ్రైడే వీక్లీ రివ్యూ అండ్ ఇది వీక్ 5 ఆఫ్ ద సిరీస్ అండ్ డే 32 ఆఫ్ పబ్లికలీ బిల్డింగ్ అవర్ మొమెంటమ్ పోర్ట్ఫోలియో. సో ఇవాళ సెగ్మెంట్ లో మనము 3 థింగ్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్లీ మా పోర్ట్ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేసింది అండ్ వీల్ ఆల్సో లుక్ ఎట్ కొన్ని స్టాక్స్ చార్ట్స్ చూద్దాము ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ద థర్డ్ సెగ్మెంట్ ఇస్ మార్కెట్ రివ్యూ. సో మార్కెట్ యొక్క హెల్త్ ఎలా ఉంది, వాట్ ఈస్ అవర్ రీడ్ ఆన్ ఇట్ అన్నది నేను మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తాను. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ financial advisors, so please treat this video and its contents only as educational content, but ఇది ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ కింద మీరు తీసుకోవద్దు అండ్ ఇది ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ కింద మేము ఇవ్వడం లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో ఇస్ మా పోర్ట్ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేసింది అని. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ మేము థర్డ్ రీబ్యాలెన్సింగ్ అన్నది చేసాము. సో 8 lakhs ఇంకొక 8 lakhs ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దట్ అబ్సల్యూట్ గెయిన్స్, నెట్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అది పోర్ట్ఫోలియోకి ఇట్ స్టాండ్స్ అట్ 4.94%. అండ్ అబ్సల్యూట్ గెయిన్స్ మనము క్యాష్ లో చూసుకుంటే అమౌంట్ లో చూసుకుంటే 1,18,537 ఉంది. సో ఓవరాల్ మనకి పోర్ట్ఫోలియో అబ్సల్యూట్ గ్రోత్ 4.94% ఉన్నప్పటికీ లాసెస్, ఎక్స్పెన్సెస్, గెయిన్స్, టాక్సెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత మన పోర్ట్ఫోలియో గెయిన్ 3.76%. జస్ట్ టు సీ మనము కొన్ని స్టాక్స్ కూడా ఎగ్జిట్ చేసాము ఇన్ ద లాస్ట్ రీబ్యాలెన్స్, 3 స్టాక్స్ టు బి ప్రిసైజ్. సో ఆ 3 ఎగ్జిట్ చేసి లాసెస్ బుక్ చేసుకున్న తర్వాత మన నెట్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అరౌండ్ 90,000, టు బి ప్రిసైజ్ 89,676 లో ఉందన్నమాట. నౌ ఇఫ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మన పోర్ట్ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేసింది అని మనం అర్థం చేసుకోవడానికి మనం ఒక బెంచ్ మార్క్ అనేది వేసుకున్నాం. ఫస్ట్ వీడియోస్ లో ఎక్కడైతే ఎన్ఏవి, ఎక్స్ఐఆర్ఆర్ అవన్నీ డిస్కస్ చేసామో అక్కడ మనం ఒక బెంచ్ మార్క్ అనేది వేసుకున్నాము. అది మన నిఫ్టీ 200 ఇండెక్స్ యొక్క ఎన్ఏవి అన్నమాట. సో టు సీ హౌ అవర్ పోర్ట్ఫోలియో పర్ఫార్మ్ మనం ఈ రెండు ఎన్ఏవిస్ యొక్క కంపారిజన్ చేస్తాము, చేసి ఆల్ఫా అనేది క్యాల్కులేట్ చేస్తాం. సో ఈ వీక్ మన పోర్ట్ఫోలియో మా పోర్ట్ఫోలియో 103.76 కి స్టాండ్ అయింది. అలాగే నిఫ్టీ 200 ఇండెక్స్ ఏదైతే మా ఇన్వెస్టింగ్ యూనివర్స్ ఉందో అది 101.64 లో ఉంది. సో ఎసెన్షియలీ ఏంటి అంటే 2.12% మా పోర్ట్ఫోలియో ఇండెక్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసింది. సో 2.21 విల్ బి ది ఆల్ఫా ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో. సిమిలర్లీ ఈ ఎన్ఏవి అండ్ డ్రాడౌన్ చూసుకుంటే గనక ఈ లాస్ట్ వీక్ లో కనుక మనకి మాక్సిమం డ్రాడౌన్ లెస్ దాన్ 1% ఉండింది. సో అది కూడా మనము ఐ షుడ్ సే వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ గుడ్ చెక్ అన్నమాట. అండ్ అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే మనం స్ట్రాంగ్ మొమెంటమ్ లో ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ థింగ్, ఇందాక చెప్పినట్టు మన పోర్ట్ఫోలియో డెఫినెట్లీ ఇండెక్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తోంది. అండ్ ఇండెక్స్ కొంచెం వాలిటిలిటీ చూపించింది టువర్డ్స్ ది ఎండ్, నిఫ్టీ 200 ఇండెక్స్. బట్ మన పోర్ట్ఫోలియో కరెక్ట్ అయినా కానీ మా పోర్ట్ఫోలియో చిన్నగా కరెక్షన్ తీసుకుంది. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఆన్ ద అప్పర్ సైడ్ ఓన్లీ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఎగ్జిట్స్ విషయానికి వస్తే ఓఎఫ్ఎస్ఎస్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆ స్టాక్ ఎందుకు ఎగ్జిట్ చేయవలసి వచ్చిందంటే ఒక రూల్ హిట్ అయింది. ఆ రూల్ ఏంటి అంటే 52 వీక్ హై నుంచి 20% ఆ స్టాక్ పడిపోయింది కాబట్టి వాల్యూ. సో అనదర్ 2 స్టాక్స్ బజాజ్ ఆటో అండ్ ఏబిబి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగ్జిట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అవి మన వర్స్ట్ ర్యాంక్, మన థ్రెషోల్డ్ ఏదైతే ఉందో వర్స్ట్ ర్యాంక్ 30 అని మేము వేసుకున్నాం ఫస్ట్ లో. సో ఆ 30 వర్స్ట్ ర్యాంక్ అంటే బిలో పడిపోయాయి కాబట్టి, దానికంటే కింద పడిపోయాయి కాబట్టి ఏబిబి ఇంకా బజాజ్ ఆటో ఎగ్జిట్ చేయడం జరిగింది. సో వాటిని రీప్లేస్ చేస్తూ మేము 3 స్టాక్స్ తీసుకున్నాము. అది కూడా రీబ్యాలెన్సింగ్ వీడియోలో లాస్ట్ వీక్ రివ్యూ వీడియోలో శేఖర్ చూపించారు. సో ఆ 3 స్టాక్స్ ఏంటి అంటే పిఎన్బి, వోల్టాస్ అండ్ ట్రెంట్. సో ఈ 3 స్టాక్స్ తో రీప్లేస్ చేయడం జరిగింది. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద జనరల్ ట్రెండ్ ఆఫ్ our portfolio, most of the stocks, in fact all of the stocks are currently in green
ఒక్క స్టాక్ పిఎన్బి ఏదైతే ఉందో అది కొంచెం నెగిటివ్ లో వెళ్తోంది. బట్ అగైన్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఈ అడ్జస్ట్మెంట్స్ కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి స్టాక్స్ లో. సో ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఈ వీక్ ఏదైతే ఉందో అది బిహెచ్ఈఎల్ 12.68%, ఫాలోడ్ బై క్యూమిన్స్. క్యూమిన్స్ ఇండియా ఇస్ అట్ ఆల్మోస్ట్ 9%. ఆ తర్వాత మనకి వేదాంత ఉంది, దెన్ ఇండస్ టవర్ ఉంది, ఇండిగో, and so on and so forth. In fact, if we also look at other rules and how they are performing, manaki percentage difference from the 52-week high చూసుకుంటే మనకి కన్సర్నింగ్ గా అయితే ఏమీ కనిపించట్లేదు ఎక్సెప్ట్ ఫర్ వన్ ఇండిగో. అది కూడా కన్సర్నింగ్ కాదు, బట్ ఇట్స్ క్లోజర్ టు 20%. అంటే 10% కంటే ఎక్కువగా అది కిందకి వెళ్ళిపోవడం వల్ల మనం దాన్ని హైలైట్ చేసుకుని పెట్టుకున్నాం, so that we know where we are going అన్నమాట. సో దిస్ ఇస్ హౌ ద పోర్ట్ఫోలియో హెస్ పర్ఫార్మ్. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లో నేను మేము హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నాయి అన్నది చార్ట్స్ తోటి చూపిస్తాను. ఆల్ రైట్, సో ఇప్పుడు మేము హోల్డ్ చేస్తున్న స్టాక్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ బిహెచ్ఈఎల్ ఈ వీక్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ గా మనకి స్టాండ్ అయింది. బట్ ఈ టాప్ విక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకు అంటే లాస్ట్ వీక్ రివ్యూ చేసినప్పుడు ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వలేదు. దిస్ వీక్ ఇట్ హాస్ గివెన్ బ్రేక్అవుట్, బట్ టాప్ విక్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ యొక్క బ్యూటీ ఏంటి అంటే మనము ఇవి చూసి ఇవి చూస్తున్నా కానీ మనం వీటి మీద యాక్షన్ తీసుకోము అన్లెస్ మన రూల్స్ హిట్ అయితే కానీ. సో మన రూల్స్ హిట్ అయ్యే వరకు వీ కెన్ కంటిన్యూ హోల్డింగ్ ద స్టాక్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇండికేటివ్ ఐడియా ఈ చార్ట్ ఎలా ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ స్టాక్ క్యూమిన్స్ ఇండియా. అండ్ క్యూమిన్స్ ఇండియా కూడా మనకి పైన టాప్ మోస్ట్ విక్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉన్నా కానీ వీ విల్ కంటిన్యూ టు హోల్డ్ ఇట్ అంటిల్ మన రూల్స్ ఏవైతే బ్రీచ్ అవ్వవో అప్పటి వరకు విల్ కంటిన్యూ టు హోల్డ్ ఇట్. నౌ కమింగ్ టు సేల్. సేల్ ఇస్ డూయింగ్ వెల్ అండ్ కొంచెం సైడ్ వేస్ కన్సాలిడేషన్ లా కనిపిస్తోంది మనకి, బట్ అగైన్ వీ విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సిమిలర్లీ ఫర్ వేదాంత. కాకపోతే వేదాంతలో ఒక్క కన్సర్న్ ఏం కనిపిస్తోంది అంటే స్టాక్ కొంచెం ఓవర్ ఎక్స్టెండ్ అయిందా అని కొంచెం డౌట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ వాట్ ఐ మీన్ బై ఓవర్ ఎక్స్టెండింగ్ ఇస్ ఈ 21 డే మూవింగ్ యావరేజ్ నుంచి స్టాక్ చాలా పైకి మూవ్ అయిపోతాయి. అంటే ఇక్కడ 12.5% మూవ్ అయింది. సో అంత మూవ్ అయ్యి అంత గ్యాప్ ఉంటే 21 డే మూవింగ్ యావరేజ్ కి మనం ఓవర్ ఎక్స్టెండింగ్ అంటాము. అండ్ ఓవర్ ఎక్స్టెండ్ అయిన స్టాక్స్ మనం కొంచెం రేడార్ లో పెడతాం, ఎందుకంటే we have to watch them carefully. Overextend అయినప్పుడు నెక్స్ట్ దే కెన్ మూవ్ ఎనీ విచ్ డైరెక్షన్. సమ్ టైమ్స్ సైడ్ వేస్ కన్సాలిడేషన్ అవ్వచ్చు, అండ్ ఒకవేళ మొమెంటం ఫినిష్ అయిపోయింది, దాని మొమెంటం మొత్తం రన్ తీసుకుంది అంటే డౌన్వర్డ్ ఇది కూడా మనం చూడొచ్చు అనమాట. సో బేసికలీ ఓవర్ ఎక్స్టెండ్ అయ్యింది ఎట్ ప్రెసెంట్ వేదాంత. సిమిలర్లీ ఫర్ సిఎంఎన్స్ పెరుగుతున్నా కానీ స్టాక్ సిఎంఎన్స్ కొంచెం దగ్గరగానే ఉంది 21 డే మూవింగ్ యావరేజ్ కి, సో ఇట్స్ గోయింగ్ వెల్. జొమాటో అగైన్ లాస్ట్ వీక్ మనము ఇక్కడ ఒక చిన్న విసిపి చూసాము 1 hour చార్ట్స్ లో. బట్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏ డైరెక్షన్ కి వెళ్తుంది అని చెప్పేసి. ఇక్కడ బ్రేక్అవుట్ మాత్రం జొమాటో పైకి వచ్చినా కానీ బ్రేక్అవుట్ మాత్రం సస్టైన్ చేయలేకపోయింది ఇవాళ ఫ్రైడే యాజ్ పర్ టుడేస్ క్లోజర్. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్. వోల్టాస్ వస్తే వోల్టాస్ కూడా అగైన్ ఓవర్ ఎక్స్టెండ్ అయిపోయి మనకి చిన్న చిన్న క్యాండిల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీల్ హ్యావ్ టు జస్ట్ కీప్ అన్ ఐ ఆన్ ఇట్. కమింగ్ టు ఓఐఎల్. ఓఐఎల్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో కన్సాలిడేషన్ చాలా చిన్న చిన్నగా అవుతూ వెళ్తోంది, ఇంకా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. ఆల్సో వెరీ క్లోజ్ టు 21 డే మూవింగ్ యావరేజ్, నథింగ్ టు వరీ అబౌట్. పిఎస్సి సంగతికి వస్తే మనకి లాస్ట్ వీక్ చాలా చాలా మంచి మూవ్ ఇచ్చింది, కానీ ఆ తర్వాత హ్యూజ్ కరెక్షన్ అన్నది తీసుకుంది డౌన్వర్డ్ క్యాండిల్. బట్ ఆ తర్వాత అగైన్ మళ్ళీ అది అక్కడ టెస్ట్ చేసి పైకి రావడానికి అయితే ట్రై చేస్తోంది. 21 డే మూవింగ్ యావరేజ్ కింద పడినా కానీ మనకి ఇంకొక సపోర్ట్ లైన్ ఉంది. ఆబ్వియస్లీ మనము ఇందాక చెప్పుకున్నట్టు మొమెంటమ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నాం కాబట్టి చార్ట్ డిస్కషన్ అన్నది మనము జస్ట్ మన ఐడియా కోసం చేసుకుంటాము.
దీని బేసిస్ మీద మనం ఏ డిసిషన్ కూడా తీసుకోమన్నమాట. నెక్స్ట్ గోయింగ్ టు ఇండస్ టవర్ ఇట్ ఇస్ కన్సాలిడేటింగ్ సైడ్ వేస్. సో కొంచెం మొమెంటం అయిన తర్వాత అది కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నట్టుంది. సో అగైన్ ఇట్ ఇస్ అ సైడ్ వైస్ కన్సాలిడేషన్. వీ కెన్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అని. హెచ్ఏఎల్ దగ్గరకు వస్తే హెచ్ఏఎల్ మొమెంటం పైకి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న కరెక్షన్ చూస్తోంది. అగైన్ 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గర మనం కొన్ని 21 డే అండ్ దెన్ అగైన్ 50 డే దగ్గర కొంచెం సపోర్ట్ ఇంతకు ముందు కూడా తీసుకుంది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ సపోర్ట్ మళ్ళీ పైకి వస్తుందా అని మనం చూడాలన్నమాట. నెక్స్ట్ టొరెంట్ పవర్ బాగా పైకి వెళ్ళిన తర్వాత చక్కగా కరెక్షన్ తీసుకుంది. కరెక్షన్ తీసుకున్న తర్వాత ఇట్స్ ఆల్సో ఫార్మింగ్ అ ఫ్లాగ్ పోల్ ప్యాటర్న్. సో మనం అది కూడా వీ కెన్ జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ కరెక్షన్. ఈ 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఇట్ ఈస్ టేకింగ్ రెసిస్టెన్స్, సో సపోర్ట్ తీసుకుంటుంది. సారీ, ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. సో వీ హ్యావ్ టు అగైన్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఇట్. యా. సో నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే మనకి ఇట్ ఈస్ ట్రైంగ్ టు బ్రేక్ దిస్ రెసిస్టెన్స్. ఈ కర్వ్స్ ఏదైతే ఉన్నాయో మనకి చిన్న చిన్నగా అవుతున్నట్టు కనిపిస్తోంది. బట్ ఈ రోజు అయితే ఈ బేరిష్ క్యాండిల్ వల్ల అది రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేయలేదు. సో అగైన్ 21 డే మూవింగ్ యావరేజ్ కి దగ్గరగా ఉంది కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ హ్యాస్ ఆల్సో టేకెన్ సపోర్ట్ అట్ 50 డే. వీ కెన్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. చిన్నగా ఇంకొక బాటమింగ్ అయ్యి కూడా అది రెసిస్టెన్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండిగోకి వస్తే ఇండిగో ఇస్ గోయింగ్ వెల్. ఇవాళది మాత్రం కొంచెం బేరిష్ క్యాండిల్ లా ఉంది. సో అగైన్ వి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అది సైడ్ వేస్ కన్సాలిడేషన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వి వోంట్ ప్రిడిక్ట్ ద డైరెక్షన్. యాజ్ లాంగ్ యాజ్ మన మొమెంటమ్ స్ట్రాటజీలో అనుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రాటజీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అవ్వనంత కాలం వీ డోంట్ హ్యావ్ టు వరీ. మనం చార్ట్స్ అగైన్ అండ్ అగైన్ నేను చెప్తున్నాను, మనం చార్ట్స్ ఉత్తి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చూస్తున్నాం. నెక్స్ట్ ట్రెంట్ ఇస్ అ న్యూ స్టాక్ మనం ఎంటర్ అయింది. ట్రెంట్ చాలా మంచి మూవ్ ఇచ్చిన తర్వాత, రెసిస్టెన్స్ బ్రేక్ చేసి చాలా మంచి మూవ్ ఇచ్చిన తర్వాత ఇవాళ మంచి కరెక్షన్ కూడా అయింది. బట్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ అలాట్. ఎందుకంటే ఈ అప్ మూవ్ ఏదైతే ఉందో అందులో హాఫ్ కూడా రీచ్ అవ్వలేకపోయింది. అగైన్ వి సీ సమ్ బయింగ్. సో అట్ ద మూమెంట్ ట్రెంట్ ఆల్సో ఈస్ డూయింగ్ వెల్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ ద స్టాక్స్ వీఆర్ హోల్డింగ్. సో నెక్స్ట్ సెగ్మెంట్ లో మనము ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ ఎక్సెట్రా, అవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మార్కెట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అన్నది చూద్దాం. నిఫ్టీ 50 విషయానికి వస్తే నిఫ్టీ 50 ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి చాలా కాలం నుంచి ట్రై చేస్తోంది, లాస్ట్ మంత్ నుంచి ఆల్మోస్ట్. ఆ రెసిస్టెన్స్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. బట్ అగైన్ అట్ ద మూమెంట్ 21 డే మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ లో ఉందన్నమాట. ఇఫ్ వి లుక్ ఎట్ నిఫ్టీ నెక్స్ట్ 50 is going up really well. మనకి మంచి బుల్లిష్ ప్యాటర్న్ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. అండ్ ఇట్స్ ఆల్సో ఇన్ గుడ్ మొమెంటమ్. సో నిఫ్టీ నెక్స్ట్ 50 is, I should say, moving well at the moment out of the lot. తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ కూడా మనకి బాగానే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తోంది అట్ ద మూమెంట్. రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత అది మంచి మొమెంటం అందుకుంది. బట్ దెర్ ఇస్ అ స్మాల్ కరెక్షన్ హ్యాపెనింగ్. మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ లో మనం ఇవాళ కరెక్షన్ క్యాండిల్ చూస్తున్నాము, సెల్లింగ్ క్యాండిల్స్ అయితే చూస్తున్నాము. బట్ అగైన్ దట్ ఈస్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ ఎనీథింగ్. వీఆర్ జస్ట్ సింప్లీ డిస్కసింగ్ ద చార్ట్ అండ్ ద ప్యాటర్న్స్ అన్నమాట. సో దట్ ఈస్ నిఫ్టీ మిడ్ క్యాప్. ఇది కూడా నెక్స్ట్ 50 లాగా చాలా చాలా బాగుందనే చెప్పాలి. నెక్స్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250కి వస్తే ఇది ఒక కాంట్రాక్షన్ లా కనిపించింది మనకి లాస్ట్ వీక్. రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఒక కాంట్రాక్షన్ లా కూడా వచ్చింది. బట్ అగైన్ ఇవాల్టి క్యాండిల్, ఫ్రైడే క్యాండిల్ కొంచెం బేరిష్ గా ఉంది. బట్ అగైన్ బికాస్ వీ సీ సెల్లింగ్ ఓవర్ హియర్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏమవుతుందని చెప్పేసి. నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ ద మైక్రో క్యాప్ 250 ఇండెక్స్. మైక్రో క్యాప్ 250 ఇంకా మనకి రెసిస్టెన్స్ దగ్గర ఇట్ ఇస్ నాట్ టేకెన్ ఎనీ డెసిసివ్ సైడ్ అన్నమాట. అది పైకి కానీ కింద కానీ ఇంకా డెసిసివ్ సైడ్ తీసుకోలేదు. అలానే సైడ్ వేస్ మూవ్మెంట్ కూడా కాదు. సో వీ హ్యావ్ టు అగైన్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అండ్ హౌ ఇట్ రోల్స్. సో అట్ ద మూమెంట్ మనము చూసుకున్నట్టయితే నిఫ్టీ నెక్స్ట్ 50 ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కూడా ఈస్ డూయింగ్ వెరీ వెరీ వెల్ అన్నమాట.
నెక్స్ట్ మనము మన ఇన్వెస్టబుల్ యూనివర్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నిఫ్టీ 200 ఇండెక్స్ అది ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా చూద్దాం. సో లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ లో మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు ఇన్ ద సెన్స్ దట్ ఈ ఛానల్లో అది మూవ్ అవుతూ ఉందన్నమాట. ఎప్పుడెప్పుడైతే అది టాప్ పాయింట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ మీట్ అవుతుందో అప్పుడు కొంచెము రెసిస్టెన్స్ వచ్చి కిందకి రావడం, మళ్ళీ కరెక్షన్ రావడం, మళ్ళీ అది పైకి పుంజుకోవడం అలా జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఎట్ ద మూమెంట్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఇట్స్ లెవెల్ అట్ ద రెసిస్టెన్స్ అండ్ మనం అగైన్ వీల్ హ్యావ్ టు సిట్ అండ్ వాచ్ అది ఏ డైరెక్షన్ లో డెసిసివ్ గా మూవ్ అవుతుంది అని. బట్ అట్ ద మూమెంట్ అది అప్వర్డ్ ఛానల్లోనే ఉంది. సో వీ కెన్ కంటిన్యూ టు గో అహెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్స్ రివ్యూ అండి about how portfolio is performing, rebalancing ఏం చేసాము, how are stocks performing and indices కూడా ఎలా perform చేస్తున్నాయి అన్నది. I also want to share a good news with all of you that మన చిన్న కమ్యూనిటీ అనేది 100 subscribers ఇవాళ రీచ్ అయింది. So we are very happy and thankful for all your support. Please continue to support the channel in the same way. మేము ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి మంచి ఎడ్యుకేషనల్ కాంటెంట్ తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. So thank you once again.